నమస్తే, వెల్కమ్ టు టీసాట్ రైతు మిత్ర వ్యవసాయం కార్యక్రమానికి స్వాగతం. రైతు మిత్రులారా, ఈ యాసంగికి సంబంధించి వరి సాగులో ఎలాంటి యాజమాన్య పద్ధతులు పాటించాలి, ఎలాంటి పద్ధతులు పాటించడం ద్వారా అధిక దిగుబడి పొందగలుగుతాము, తక్కువ ఖర్చుతో నాణ్యమైనటువంటి పంట దిగుబడి పొందాలంటే ఏం చేయాలి, వీటన్నిటికి సంబంధించి ముఖ్యంగా చలికాలంలో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి, పంటకు సంబంధించి ఇవన్నీ మనం మాట్లాడి తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు డాక్టర్ వి శ్రీధర్ గారు, సైంటిస్ట్. సార్ నమస్తే. నమస్కారం అండి, వెల్కమ్ టు స్టూడియో సార్. థ్యాంక్ యూ. సార్, నా ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు వానాకాలంలో వరి సాగు చేస్తారు, అదేవిధంగా యాసంగిలో కూడా చేస్తుంటారు కదా, ఈ రెండింటికి వ్యత్యాసం ఏముంటుంది, అంటే ఎలాంటివి పరిస్థితులు ఉంటాయి? సో ముందుగా రైతు సోదరులందరికీ కూడా జాతీయ రైతు దినోత్సవ శుభాకాంక్షలు అండి. ఈరోజు నేషనల్ ఫార్మర్స్ డే. సో మనకి వరిని మనం ప్రధాన పంటగా వానాకాలం మరియు యాసంగిలో సాగు చేస్తూ ఉంటాం తెలంగాణ రాష్ట్రం అంతా కూడా. సో మనకి సదుపాయాలు చూసుకున్నట్లయితే ఖరీఫ్లో కురిసిన వర్షాల వల్ల భూగర్భ జలాలు అధికంగా ఉండడం, అదేవిధంగా నీటి సదుపాయం అందుబాటులో ఉండడం, అదేవిధంగా బోర్లు బావిల కింద కూడా నీటి పుష్కలంగా ఉండడంతో రైతాంగం వానాకాలంతో పాటు యాసంగిలో కూడా వరిని సాగు చేయటకు మొగ్గు చూపుతున్నారు. అదేవిధంగా ప్రభుత్వం ప్రకటించిన బోనస్ అయితేనేమి ఇది కూడా ఒక ముఖ్య కారణంగా చెప్పుకోవచ్చు. సో ఒక వానాకాలం చూసినట్లయితే మనకి వరిని దాదాపుగా 65 లక్షల ఎకరాల్లో సాగు చేయడం జరిగింది. అదేవిధంగా యాసంగిలో కూడా దాదాపుగా 60 లక్షల ఎకరాల్లో సాగు అవుతుందని అంచనా. సో ముఖ్యంగా మనం ఖరీఫ్కి అదేవిధంగా వానాకాలం మరియు యాసంగికి వరి సాగులో కొన్ని మనం వ్యత్యాసాలు చూడవచ్చు. ముఖ్యంగా రకాల ఎంపికలో మనకి వానాకాలం అయితే అన్ని కాలాల రకాలను మనకి దీర్ఘకాలిక, మధ్యకాలిక, స్వల్పకాలిక రకాలను ఎంపిక చేసుకుంటాం. కానీ యాసంగిలో కేవలం మనం స్వల్పకాలిక రకాలు అంటే మనకి 120 రోజుల పంటకాలం, 4 నెలల పంటకాలం ఉన్న రకాలని మనం ఎంపిక చేసుకుంటాం. అదేవిధంగా మనకి కాల పరిమితి చూసుకున్నట్లయితే మనకి ఖరీఫ్లో ఎటువంటి వ్యత్యాసం ఉండదు. మనం అనుకున్న ప్రకారం 120 రోజులకి పంట చేతికి వస్తుంది. కానీ యాసంగిలో చలి తీవ్రత వల్ల మనకి పంట కాలం అనేది పెరిగే అవకాశం ఉంటుంది. దాదాపుగా 10 నుంచి 15 రోజుల వరకు కూడా మనకి పంట కాలం పెరిగే అవకాశం ఉంటుంది. అదేవిధంగా పోషకాలలో చూసుకున్నట్లయితే మనకి యాసంగిలో మనకి చలి వాతావరణం వల్ల మనకి పంట అనేది పోషకాలను ఎక్కువ తీసుకోలేదు. ముఖ్యంగా సూక్ష్మధాతువులైనటువంటి జింకు, అదేవిధంగా ఇనుము లోపం మనం గ్రహించడం చూస్తాం. అదేవిధంగా మనకి ఖరీఫ్లో అయితే వాతావరణం చాలా మబ్బులతో కూడి ఉంటుంది. అదేవిధంగా రబీలో చూసుకున్నట్లయితే మంచి సూర్యరశ్మితో మంచి వాతావరణం ఉంటుంది. అదేవిధంగా ఖరీఫ్లో మనకి దిగుబడి వల్ల చూసుకున్నట్లయితే ఖరీఫ్తో పోలిస్తే మనకి యాసంగిలోనే ఎక్కువ దిగుబడి సాధించే అవకాశం ఉంది. కాకపోతే కొన్ని ముఖ్యమైన యాజమాన్య పద్ధతులు అంటే మనకి తొందరగా నారు పోసుకోవడం, సరైన సమయంలో నారు పోసుకోవడం, అదేవిధంగా తర్వాత వచ్చే వడగండ్ల వానలకి, అదేవిధంగా అకాల వర్షాలకి పంటను కాపాడుకోవడం, అదేవిధంగా మనకి నూక శాతం అనేది మనకి యాసంగిలో చాలా ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. ఇటువంటి కొన్ని చిన్న యాజమాన్యాలు మనం పాటించినట్లయితే మనం యాసంగిలో రైతు వరి సాగు చేసి కూడా అధిక దిగుబడి సాధించవచ్చండి. ఎస్, రైతు మిత్రులారా, శ్రీధర్ గారు చెప్తుంది వింటున్నారు కదా. వరి సాగుకు సంబంధించి మీకు ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి ఫోన్ నెంబర్ నోట్ చేసుకోండి, ఆ నెంబర్కి కాల్ చేయండి. సార్ ఉన్నారు, ఆన్సర్ ఇస్తారు. సార్, ఇంకొకటి, ఇప్పుడు యాసంగిలో రైతు మిత్రులు వరి సాగు చేస్తున్నారు, వాళ్ళు ప్రధానంగా ఎదుర్కొనేటువంటి సమస్యలు ఏముంటాయి అసలు? మనకి ఇంతకుముందు చెప్పుకున్నట్లు మనకి యాసంగిలో మనం సరైన సమయంలో నారు పోసుకున్నట్లయితే మనకి చలి తీవ్రత వల్ల మనకి పంటకాలం పెరిగే అవకాశం ఉంటుంది. ఏదైతే మనం ఖరీఫ్లో వానాకాలంలో 120 రోజుల నుంచి 125 రోజులు పంటకాలం అనుకుంటున్నామో అది యాసంగికి వచ్చేసరికి చలి ప్రాంతాల్లో ఒకవేళ ఉష్ణోగ్రతలు తగ్గినప్పుడు కొంచెం పంటకాలం 10 నుంచి 15 రోజులు పెరిగే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ముఖ్యంగా ఉష్ణోగ్రత మీదే మొత్తం కూడా పంట అంతా కూడా డిపెండ్ అవుతుంది. ఎందుకంటే మనకి నారుబడి దశలో మనకి తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. అదేవిధంగా మనకి పంట కోసే టైంకి ఉష్ణోగ్రతలు పెరిగి మనకి నూక శాతం పెరిగే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఏప్రిల్ మాసంలో మనకి వరి కోసుకున్నట్లయితే అకాల వర్షాలు, వడగండ్ల వల్ల కూడా మనకి వరిని మనం చిక్కే అవకాశం ఉంటుంది. సో అందుకే ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ముఖ్యంగా నారుమడి దశలో చూసుకున్నట్లయితే మనకి చలికి గింజ మొలకెత్తకపోవడం, ఒకవేళ మొలకెత్తినా కూడా మనకి నారు పెరగకపోవడం, పెరిగినా కూడా పిలకలు వేయకపోవడం, నారు పసుపు రంగుకు మారిపోవడం, అదేవిధంగా సూక్ష్మ పోషకాలటువంటి జింకు, అదేవిధంగా మనకి ఇనుము ధాతువులు లోపించడం, ఇవన్నీ కూడా మనకి చలి తీవ్రత వల్ల మనం గమనించవచ్చు, ముఖ్యంగా యాసంగిలో. ఓకే, ఇప్పుడు యాసంగి పంటకు సంబంధించి వరి విత్తే సమయం
అంటే ఇప్పుడు నారు పోసుకునేటువంటి సమయం ఉంటుంది కదా, అంటే అది ఏ ఏ టైం నుంచి ఏ టైం వరకు, అంటే ఏ టైం పీరియడ్ ఎప్పుడు చేయడం ద్వారా వాళ్ళు అధిక దిగుబడి పొందగలుగుతారు అంటే ఏం చెప్తారు? సో ముఖ్యంగా యాసంగిలో నారు పోసుకుంటే విత్తే సమయం చాలా కీలకమైనది. మనకి సిఫార్సు చేసిన టైం చూసుకున్నట్లయితే నవంబర్ 15 నుంచి డిసెంబర్ 20 వరకు కూడా మనం యాసంగిలో నారు పోసుకోవాలి. అంతకన్నా ముందు నవంబర్ కన్నా ముందు 15 కన్నా ముందు మనం నారు పోసుకున్నట్లయితే దుబ్బు దశలో మనకి పైరు చలికి చిక్కి మనకి పైరు ఎదగక మనకి పంట నష్టం వచ్చే అవకాశం ఉంటుంది. అదేవిధంగా డిసెంబర్ 20 తర్వాత మనకి లేటుగా నారు పోసుకున్నట్లయితే మనకి చలికి కూడా మన పూత దశలో చలి చిక్కి అదేవిధంగా మనకి పూత దశలో మరి అదేవిధంగా గింజ గట్టిపడే దశలో మనకి ఉష్ణోగ్రతలు పెరిగి మనకి నూక శాతం పెరిగే అవకాశం ఉంటుంది. దాని తర్వాత తద్వారా నెక్స్ట్ వచ్చే మనకి అకాల వర్షాలు కూడా పైరు చిక్కే అవకాశం ఉంటుంది. కాబట్టి సరైన సమయంలో అంటే మనకి నవంబర్ 15 నుంచి మనకి డిసెంబర్ 20 వరకే నారు పోసుకోవాలి. కాకపోతే మనకి ఇప్పుడు సమయం కొంచెం ఆలస్యమైంది, అయినప్పటికీ కూడా మనకి దొడ్డు గింజ రకాలు అయితే ఈ నెల చివరి వరకు పోసుకోవచ్చు. అదేవిధంగా మనకి నేరుగా విత్తే పద్ధతులు అంటే డ్రమ్ సీడర్ ద్వారా పద్ధతి కూడా ఈ డిసెంబర్ చివరి వరకు కూడా కేవలం స్వల్పకాలిక రకాలు అంటే 120 రోజుల పంటకాలం ఇచ్చే రకాలను మనం వెతుకుంటే కూడా మనకి రైతులు అధిక దిగుబడి సాధించవచ్చండి. ఓకే శ్రీధర్ సార్, ఇంకొకటి ఇప్పుడు వరికి సంబంధించి విత్తన మోతాదు కానీ లేదంటే విత్తన శుద్ధి ఖచ్చితంగా చేయాలి, ఎలా చేయాలో మీరు చెప్తుంటారు. విత్తన మోతాదు కానీ విత్తన శుద్ధి కానీ విత్తే దూరం, ఈవెన్ మొక్కలకు సాంద్రతకు సంబంధించి కూడా రైతు మిత్రులకి కొంతమందికి తెలుసు, కొంతమంది కొన్ని తప్పులు పొరపాట్లు జరుగుతుంటాయి. కాబట్టి వీటి గురించి కొంచెం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. సో మనం అంతకన్నా ముందు కూడా మనకి రకాల గురించి మనం చూసుకోవాలండి, వరి రకాలు. సో ఈ యాసంగిలో మనం దొడ్డు గింజ రకాలు అదేవిధంగా సన్న గింజ రకాలు కూడా మనం సాగు చేసుకోవచ్చు. ముఖ్యంగా రకాల ఎంపికలో మనం చూసుకోవాల్సింది రైతాంగానికి చీడపీడను తట్టుకొని అధిక దిగుబడినిచ్చే రకం, అదేవిధంగా సాగు ఖర్చుని తగ్గించే రకాలుగా ఉండాలి. అదేవిధంగా మనకు వినియోగదారులకి మనకు అన్నం నాణ్యత మంచిగా ఉండే విధంగా ఉండాలి. అదేవిధంగా మనకి మిల్లర్లకి ఏదైతే మనకి మిర్లింగ్ వెళ్ళే వాళ్ళకి నూక శాతం తక్కువ ఉండి మనకి వాళ్ళకు కూడా మంచి లాభాలు వచ్చే విధంగా మనం రకాలు ఎంపిక చేసుకోవాలి. ముఖ్యంగా ఈ యాసంగిలో మనం వరిని దొడ్డు రకాలు అదేవిధంగా సన్న రకాలుగా మనం ఎంపిక చేసుకోవచ్చు. సో దాదాపుగా యాసంగిలో 70% రైతాంగం కూడా దొడ్డు రకాలను సాగు చేసే అవకాశం ఉంటుంది. సో అందులో మనకి ముఖ్యంగా దొడ్డు రకాలు చూసుకున్నట్లయితే మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు కేవలం తక్కువ కాల పరిమితి అంటే 120 నుంచి 125 రోజుల పంట కాల పరిమితి గల రకాలని మనం ఎంచుకోవాలి. సో దాంట్లో ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే జగిత్యాల నుంచి విడుదలైనటువంటి JGL 24423 అనే రకం, అది మనకి పంటకాలం వచ్చేసి 120 నుంచి 125 రోజులు ఉంటుంది. అదేవిధంగా అధిక దిగుబడిని ఇస్తుంది, 35 నుంచి దాదాపుగా 36 క్వింటాల వరకు ఎకరానికి దిగుబడిని ఇచ్చే రకం. ఇది మనకి కాండం అదేవిధంగా వేరు వ్యవస్థ దృఢంగా ఉండడం వల్ల కూడా మనకి యాసంగిలో డ్రమ్ సీడర్ ద్వారా అంటే నేరుగా విత్తే పద్ధతిలో కూడా అనుకూలమైన రకం. కాకపోతే మనకి ఈ రకానికి కొంచెం అగ్గి తెగులు ఆశించే అవకాశం ఉంటుంది. కాబట్టి అగ్గి తెగులు సంబంధించిన సస్యరక్షణ చర్యలు మనం పాటించాల్సి ఉంటుంది. అదేవిధంగా గింజ రాలే గుణం కూడా తక్కువ ఉండడం వల్ల కూడా మనకి ఏప్రిల్ మాసంలో వచ్చే అకాల వర్షాలకు కానివ్వండి లేదా వడగండ్ల వాన గుణం కానివ్వండి మనకి గింజ రాలకుండా మనం కాపాడుకోవచ్చు. కాకపోతే రైతాంగం దీన్ని కోసే ముందు కొంచెం బాగా మన మెచ్యూరిటీ అయిన తర్వాత అంటే బాగా లేటెస్ట్ స్టేజ్కి వచ్చిన తర్వాత మనం కోసుకున్నట్లయితే మనకి గింజ రాలే గుణం నుంచి కూడా మనం తప్పించుకోవచ్చు. అదేవిధంగా ఇంకో రకం చూసుకున్నట్లయితే కూనావరం పరిశోధన స్థానం నుంచి విడుదలైన KNM 118 అనే రకం కూడా మనకి విరివిగా రైతులు సాగు చేస్తూ ఉంటారు. ఇది కూడా 120 నుంచి 125 పంటకాలం మనకి దిగుబడి వచ్చేసి 30 నుంచి 32 క్వింటాలు ఇచ్చే దిగుబడి. ఇది మనకి అగ్గి తెగుల్ని తట్టుకుంటుంది. అదేవిధంగా మన రైతాంగం ఇంతకుముందు పాత రకమైనటువంటి MTU 1010 సాగు చేసేదానికి ప్రత్యామ్నాయంగా ఈ రకాన్ని కూడా సాగు చేసుకోవచ్చు. ఇది మనకి గింజ రాలే గుణం తక్కువగా ఉంటుంది. అదేవిధంగా యాసంగికి అనుకూలమైన రకం, గింజ బరువు కూడా బాగుంటుందండి. తర్వాత మనకి రాజేంద్ర నగర్ పరిశోధన నుంచి విడుదలైన RNR 29325 అది ఇటీవల విడుదలైన రకం. ఇది కూడా మనకి యాసంగిలో ముఖ్యంగా వచ్చే సమస్య నూక ఎక్కువ కావడం. సో ఈ నూక సమస్య నుంచి కూడా తప్పించుకోవడానికి రైతాంగం ఈ నూతనంగా విడుదలైనటువంటి రకాన్ని కూడా మనం ఎంపిక చేసుకొని సాగు చేసుకోవచ్చు. సో దాని తర్వాత మనకి ఇతర రకాలైన పాత రకాలైనటువంటి మనకి MTU 1010 కానివ్వండి, లేదంటే మనకి IR 64 కానివ్వండి, లేదంటే తెల్లహంస కానివ్వండి, ఇవన్నీ కూడా మనకి రైతాంగం కూడా సాగు చేసుకోవచ్చు. అదేవిధంగా జగిత్యాల పరిశోధించి విడుదలైన బతుకమ్మ అనే రకం 18047 అనే రకం కూడా దొడ్డు గింజ రకం, మంచి దిగుబడినిచ్చే రకం. దీనికి కూడా మనకి అగ్గి తెగుల్ని కొంచెం నుంచి కాపాడుకున్నట్లయితే కూడా మనకి అధిక దిగుబడిని మనం సాధించవచ్చు. అదేవిధంగా ముఖ్యంగా మనకి చౌడి సమస్య ఉన్న దగ్గర ఒక MTU 1290 అనే రకాన్ని కూడా మనం
చలికి చౌడికి కొంతవరకు తట్టుకొని కూడా మనం పంటను కాపాడుకోవచ్చండి. ఎస్. అదేవిధంగా మనకి సన్నగింజ రకాలు కూడా మనం చెప్పుకోవచ్చండి. కాకపోతే మనకి సన్నగింజ రకాలు మన కాలపరిమితి 120 నుంచి 125 రోజులు చెప్పుకుంటాం. కాకపోతే మనకి అది యాసంగిలో మనకి ముఖ్యంగా నూక ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. మన దొడ్డు గింజ రకాలు అయితే మనకి పార్ బాయిలింగ్ పోతుంది కాబట్టి మనకి నూక సమస్య అంతగా ఉండదు. ఆ పార్ బాయిలింగ్లో మనకి గింజ అంతా కూడా సెట్ అవుతుంది. కాకపోతే సన్నగింజ రకాలు ఏంటంటే మనకి నూక అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది కాబట్టి అది పార్ బాయిలింగ్ వెళ్ళదు కాబట్టి మనకి రైతాంగం కొంచెం ముందుగానే దీన్ని నారబోసుకోవాల్సి ఉంటుంది. డిసెంబర్ మొదటి వారం నుంచి డిసెంబర్ 2వ వారం వరకే దీన్ని నారబోసుకోవాల్సి ఉంటుంది. సో అందులో మనకి రైతాంగానికి ముఖ్యంగా మనం రకాలు కనుక చూసుకున్నట్లయితే మనకి తెలంగాణ సోనా అంటాం. RNR 15048 అనే రకం. ఇది తెలంగాణ సోనా అనే పేరుతో బాగా ప్రాచుర్యం పొందింది. ఇది చాలా ఎన్నో లక్షల ఎకరాల్లో మన రాష్ట్రంలో కాకుండా కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ ఇతర రాష్ట్రాలు కూడా సాగు ఉంది. ఇది పంటకాలం వచ్చేసి 120 నుంచి 125 రోజులు. అదే దిగుబడి వచ్చేసి మనకి ఎకరానికి దాదాపుగా 28 నుంచి 30 క్వింటాల దిగుబడిని ఇచ్చే రకం. ఇది మనకి అతి సన్న రకంగా కూడా మనం చెప్పుకోవచ్చు. దీంట్లో ఇంకొక ప్రత్యేకత ఏంటంటే మనకి యాసంగిలో వచ్చే అగ్గి తెగుల్ని ఇది సమర్థవంతంగా తట్టుకుంటుంది. అదేవిధంగా దీనికి గ్లైసిమిక్ ఇండెక్స్ అంటే మనకు అన్నం తిన్న తర్వాత అరిగే గుణం కొంత ఫాస్ట్గా కాకుండా నెమ్మదిగా అరగడం వల్ల కూడా ఇది డయాబెటిక్ టైప్ 2 పేషెంట్లకి ఇది మంచి అన్నంగా భోజనంగా మనం స్వీకరించవచ్చు అని ఇది పాపులర్ చేయడం జరుగుతుంది. సో గ్లైసిమిక్ ఇండెక్స్ అనేది కూడా మనకి చాలా ముఖ్యమైన విషయం. కాకపోతే ఈ రకంలో మనకి యాసంగిలో వచ్చే మనకి కాండం దొల్చే పురుగు, మనం మొగి పురుగు అంటాం కదా, అది కొంచెం తట్టుకునే గుణం తక్కువ ఉంటుంది. సో ఈ రకాన్ని సాగు చేసినప్పుడు రైతాంగం ఎప్పటికప్పుడు మనకి నారుమడి దశ నుంచి కూడా మనకి గింజ గట్టబడే దశ వరకు కూడా కొంచెం యాజమాన్య పద్ధతులు పాటించి కాండం దొల్చే పురుగు నుంచి మనం నివారించుకోవాలి. సో తర్వాత ఇంకొక రకం చూసుకున్నట్లయితే కూనారం పరిశ్రమ విడుదలైన KNM 1638 అనే రకం కూడా రైతులు విరిగా సాగు చేస్తూ ఉన్నారు. ఇది కూడా 120 నుంచి 125 రోజుల కాల పరిమితి, అగ్గి తెగులు తట్టుకుంటుంది. అదేవిధంగా మనకి గాల్మిర్జ్ మనకి ఉల్లి కూడా అనే దాన్ని కూడా మనకి కొంతవరకు తట్టుకుంటుంది. ఈ రకం కూడా మనకి BPT గింజ పోలి ఉండి మనకి తక్కువ కాల పరిమితి ఉండి అన్నం నాణ్యత మంచిగా ఉంటుంది. సో దిగుబడి కూడా మనకి దాదాపుగా 28 నుంచి కూడా 30 క్వింటాల దిగుబడిని ఇచ్చే రకం. ఇది కూడా దాదాపు ఈ రకాన్ని మన రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో కూడా సాగు చేయడం జరుగుతుంది. మన రాష్ట్రాలే కాకుండా ఇతర రాష్ట్రాలైన కర్ణాటక కానివ్వండి, ఏపీలో కూడా సాగు చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఇంకొక రకం చూసుకున్నట్లయితే కూనారం పరిశ్రమ నుంచి 733 అనే రకం కూడా మనకి రైతులు సాగు చేసుకోవచ్చండి. ఇది కూడా తక్కువ కాల పరిమితి గల అత్యంత దిగుబడిని ఇచ్చే రకం. ఇది కొంచెం BPT కన్నా కొంచెం గింజ పొడవుగా ఉంటుంది. అదేవిధంగా అగ్గి తెగులు కూడా సమర్థవంతంగా తట్టుకుంటుంది. తర్వాత మనకి వరంగల్ నుంచి కూడా కొన్ని రకాలు విడుదలైనాయి. దాంట్లో చూసుకున్నట్లయితే వరంగల్ 962 రకం. ఇది కూడా BPT గింజ పోలి ఉంటుంది. 120 నుంచి 125 రోజుల పంట కాలం. ఇది కూడా దాదాపుగా 30 క్వింటాల దిగుబడిని ఇచ్చే రకం. ఇది మనకి ఉల్లి కోడిని అదేవిధంగా అగ్గి తెగుల్ని కూడా సమర్థవంతంగా తట్టుకుంటాయి. అదేవిధంగా మనకి వరంగల్ నుంచి ఇటీవల విడుదలైన 1119 అంటే 1119 అనే రకం కూడా ఇటీవల విడుదలైంది. ఇది కూడా సన్నగింజ రకం. ఇది కూడా మనకి 120 నుంచి 125 రోజుల పంట కాలం. అదేవిధంగా దాదాపు మనకి అగ్గి తెగుల్ని ఉల్లి కోడిని కూడా సమర్థవంతంగా తట్టుకుంటుంది. తర్వాత మనకి కంపాసాగర్ వ్యవసాయ పరిశోధన నుంచి ఇటీవల 2024లో KPS 6251 అనే రకం కూడా విడుదలైంది. ఇది వానాకాలంలో అయితే 115 రోజులకే పంట చేతికి వస్తుంది. మనకి యాసంగికి అయితే మనకి 120 నుంచి 125 రోజుల పంట కాలం ఉంటుంది. ఈ తక్కువ కాల పరిమితి గల అత్యంత దిగుబడినిచ్చే సన్నగింజ రకం. ఇది కూడా BPT గింజ పోలి ఉంటుంది. మనకి చలి అదేవిధంగా చౌడిని కూడా మనకి యాసంగిలో ఎదురయ్యే సమస్యలని చౌడి చలిని కూడా మనకు కొంతవరకు తట్టుకుని అధిక దిగుబడినిచ్చే రకం. ఇవే కాకుండా కూడా మనకి ఇంకా రకాలు ఉన్నాయండి. మనకి ముఖ్యంగా జగిత్యాల నుంచి విడుదలైనటువంటి JGL 1798 కానివ్వండి, అదేవిధంగా జగిత్యాల సన్నాలు అంటారు. అదేవిధంగా JGL 3844 అంటే జగిత్యాల సాంబా అనే పేరుతో ఉంటుంది. అదేవిధంగా మనకి అంజనా రకం కూడా మనకి తక్కువ కాల పరిమితి గల రకం. అదేవిధంగా మన ప్రద్యున్మ అనే రకం కూడా అతి తక్కువ కాల పరిమితి గల రకం. మనకి నీటి వసతి తక్కువ ఉన్న ప్రాంతాల్లో కూడా ఈ ప్రద్యుమ్నను సాగు చేసుకోవచ్చు. ఇది చలిని అదేవిధంగా చౌడిని తట్టుకుని సన్నగింజ రకం. మనకి దిగుబడి కూడా మంచిగా ఇచ్చే రకం. సో ఇటువంటి రకాలు కూడా మనం సాగు చేసుకోవచ్చు. ఇవే కాకుండా మనకి ప్రభుత్వం ప్రకటించిన బోనస్ కేటగిరీలో వచ్చే ఇతర ప్రైవేట్ కంపెనీ రకాలు కూడా వాళ్ళ అనుభవంతో వారు సాగు చేసుకోవచ్చు. అదేవిధంగా దొడ్డు గింజ రకాలు ఇంతకుముందు చెప్పినట్లు హైబ్రిడ్స్ కూడా ఉన్నాయండి. మన ప్రైవేట్ కంపెనీ వాళ్ళే రైతు అనుభవంతో వారికి ఎక్కువ దిగుబడినిచ్చే రకాలు ఏమన్నా వాళ్ళ అనుభవంలో ఉంటే అవి కూడా మనం సాగు చేసుకొని మనం రైతాంగం
అత్యంత దిగుబడి సాధించుకోవచ్చు అండి. శ్రీధర్ గారు నిజంగా థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎందుకంటే విత్తన రకాలు అనేది ఈ సమయంలో ఏవి ఎంచుకోవాలనేవి నిజంగా రైతు మిత్రులకు చాలా అవసరం కాబట్టి చాలా ఇంపార్టెంట్ విషయం, చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు వాళ్ళకి ఏ రకం ఎప్పుడు ఏది అనువైనం అనేది. అలాగే మనం విత్తన శుద్ధి గురించి కానీ విత్తే దూరం గురించి కానీ ఇది కూడా ఒకసారి చెప్పండి. మనకి వరిలో విత్తన శుద్ధి అనేది చాలా ముఖ్యమైనదిగా చెప్పుకోవచ్చు మనం. ఎందుకంటే మనకి విత్తనం ద్వారా అదేవిధంగా నేల ద్వారా మనకి శిలీంధ్రాలు మనకి సంక్రమించే ముఖ్యంగా అగ్గి తెగులు అదేవిధంగా మానుపండు తెగులు వంటి తెగులు మనకి విత్తనం ద్వారా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి విత్తన శుద్ధి చేసుకోవడం చాలా ముఖ్యం. ఇందుకు మనకి కార్బండిజం అనే శిలీంద్ర నాశిని 1 గ్రామ్ అంటే మనకి దమ్ము చేసి మనం నార్మల్ వేసుకున్నట్లయితే 1 గ్రాము కార్బండిజం 1 కేజీ విత్తనానికి 1 లీటర్ నీటికి మనకు సరిపోతుంది. దాన్ని మనం 24 గంటలు మనం నానబెట్టి మనం చలికాలం కాబట్టి యాసంగి కాబట్టి 36 నుంచి 48 వరకు మండగట్టుకొని మనం విత్తనాన్ని చల్లుకోవచ్చు. అదేవిధంగా పొడి విత్తనం వేసుకున్నట్లయితే దాదాపుగా యాసంగిలు వేసుకోరు. ఒకవేళ పొడి విత్తనం మనకి దుక్కి చేసి చేసుకున్నట్లయితే దానికి కార్బండిజం అనే దాన్ని కిలో విత్తనానికి 3 గ్రాముల చొప్పున మనం కలుపుకొని మనం మెట్ట నారుమడి చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ రైతాంగం గత కాలం అంటే వానాకాలంలో వాళ్ళు విత్తనం తయారు చేసుకొని అదే విత్తనాన్ని మళ్ళీ ఈసారి కూడా యాసంగిలో కూడా ఎంపిక చేసుకొని వేసుకోదలుచుకున్న వాళ్ళు కొన్ని రకాల విత్తనాలకి నిద్రావస్థ కలిగి ఉంటుంది. మనకి దాదాపుగా 3 వారాల నుంచి కూడా ఒక 5 వారాలు 7 వారాల వరకు కూడా నిద్రావస్థ కలిగి ఉంటుంది. సో అటువంటి రకాలను వారు ఎంపిక చేసుకున్నట్లయితే ఈ నిద్రావస్థను తొలగించడం కోసం మనకి కిలో విత్తనానికి 1 లీటర్ నీటికి 6.3 గాఢ నత్రిక ఆమ్లాన్ని మనం కలుపుకొని 24 గంటలు నానబెట్టుకొని తర్వాత కడిగేసుకొని మనం మండగట్టుకున్నట్లయితే మనకి ఈ విత్తన శుద్ధి ద్వారా మనకి మొలక శాతం పెరిగి అదేవిధంగా చీడపీడల సమస్యను కూడా ఒక 20 రోజుల వరకు కూడా మనం తగ్గించుకోవచ్చు, పంటను కూడా కాపాడుకోవచ్చు అండి. ఇంకో విత్తన మోతాదు మనం చూసుకున్నట్లయితే మనకి దొడ్డు గింజ రకాలు మనకి రైతు కనుక చూసుకున్నట్లయితే 1 ఎకరానికి 25 కిలోల విత్తనం సరిపోతుందండి. అదే మనకి సన్నగింజ రకాలు అంటే మనం కూనారం సన్నాలు అట్లాంటివి చూసుకున్నట్లయితే ఎకరానికి 20 కిలోల విత్తనం సరిపోతుంది. అదే మనకి అతి సన్న గింజ రకాలు అంటే మనకి తెలంగాణ సోనా అంటే R&R 15048 అట్లాంటి రకాలు మనం వేసుకున్నట్లయితే ఎకరానికి 15 కిలోల విత్తనం సరిపోతుందండి మనకి. ఓకే, అలాగే యాసంగికి సంబంధించి ఇప్పుడు రైతు మిత్రులు వరి నారుమడి అయితే తయారు చేసుకోవాలి కాబట్టి వరి నారుమడికి సంబంధించి మెలకువలు అంటే ఎరువులు కానీ కలుపుకు సంబంధించి కానీ ఏ విధంగా నివారించాలి, ఆ నారుమడి తయారీకి సంబంధించి మెలకువలు చెప్పండి శ్రీధర్ గారు. తప్పకుండా అండి. మనకి యాసంగిలో వరి నారుమడి యాజమాన్యం అనేది చాలా కీలకం. మనకి వానాకాలంలో చేసుకున్నట్లు కూడా మన యాసంగిలో కూడా నారుమడి అనేది చేసుకుంటాం. కాకపోతే కొన్ని ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. మనకి ఎకరానికి సరిపోయే మనం నారుని కనీసం 5% మనం విస్తీర్ణంలో వేసుకోవాలి. అంటే మనకి 40 గుంటలు ఎకరం అనుకుంటే కనీసం 2 గుంటల్లో మనం నారుబడి పెంచుకోవాలి, లేదంటే 5 సెంట్లలో మనం నారుబడి పెంచుకోవాలి. సో ఈ విధంగా కొంతమంది రైతులు మనకి ప్లేస్ ఎక్కువ వేస్ట్ ఉంటుందని చెప్పి మనకి తక్కువ ప్లేస్లోనే నారుమడి పెంచడం జరుగుతుంది. దానివల్ల వాళ్ళకి ఏమవుతుందంటే మనకి నారు అనేది సరిగా పెరగక దృఢంగా ఉండక మనకి నాటు వేసినప్పుడు కొన్ని సమస్యలు ఎదురవుతాయి. సో అట్లా కాకుండా మనకి సరైన విస్తీర్ణంలో మనకి 2 గుంటలు కానీ 5 సెంట్ల నారుమడిలోనే మనం విస్తీర్ణంలో మనం నారుమడి పెంచుకోవాలి. ఇది కూడా మన నారుమడి చూసుకున్నట్లయితే మనకి మంచి ఎత్తైన ప్రదేశం చూసుకోవాలి. మనకి దాదాపుగా ఒక 6 ఇంచుల ఎత్తైన నారుమడి మనం తయారు చేసుకోవాలి. దానికి ముఖ్యంగా మనకి దుక్కిని బాగా 2-3 సార్లు దున్నుకొని మనం దమ్ము చేసుకొని మనకి 4 వైపులా కూడా మనకి నీరు నిలబడి అదేవిధంగా నీరు పెట్టుకోవడానికి నీరు తీసుకోవడానికి సదుపాయం చూసుకొని మనం నారుమడి తయారు చేసుకోవాల్సి ఉంటుంది. మనం వెడల్పు అనేది మనకి 1 మీటర్ వెడల్పు పెట్టుకొని ఆ పొడవు అనేది మనకు అనుకూలంగా మనకున్న ప్రాంతానికి అనుకూలంగా పొడవు అనేది మనం ఎంతైనా పెట్టుకోవచ్చు. ఆ 1 మీటర్ వెడల్పు పెట్టడం వల్ల మనకి మనం విత్తనానికి చల్లడానికి మనకి ఈజీగా ఉంటుంది. కాబట్టి 1 మీటర్ వెడల్పు పెట్టుకొని మిగతా పొడవు మన ఇష్ట ప్రకారం పెట్టుకోవచ్చు. దానికి అదేవిధంగా మనకి నారుమడిలో మనకి ఎరువుల యాజమాన్యం చూసుకున్నట్లయితే మామూలుగా అయితే మనకి నత్రజని భాస్వరం పొటాషియం ఇచ్చే రసాయనిక ఎరువులతో పాటు సేంద్రియ ఎరువు కూడా వాడాల్సి ఉంటుంది. కానీ ఈ చలి నారుమడి యాజమాన్యం మనకి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. దీనికి మనం తప్పనిసరిగా 2 గుంటల నారుమడికి 2 క్వింటాల సేంద్రియ ఎరువు అయినటువంటి పశువుల పెంట కానివ్వండి, గొర్రెల పెంట కానివ్వండి, కోళ్ళ ఎరువు కానివ్వండి, లేదంటే వర్మి కంపోస్ట్ కానివ్వండి మనం తప్పకుండా వేసుకోవాలి. దీనివల్ల మనకు కొంచెం వేడి ఇచ్చే అవకాశం ఉంటుంది. అదేవిధంగా రసాయన ఎరువులు చూసుకున్నట్లయితే నత్రజని భాస్వరం పొటాష్ ఈ 3 కూడా మనం నారుమడిలో వేసుకోవాల్సి ఉంటుంది. సో నత్రజని మనం 2 కిలోల నత్రజని వేసుకోవాలి. ఇందుకు కానీ మనం యూరియా రూపంలో చూసుకుంటే దాదాపుగా 4.5 కిలోల యూరియా వేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా ఈ నత్రజని మనం 2 దఫాలుగా వేసుకోవాలి. ఒకటి
దుక్కిలోనే మనం సగం నత్రజని అంటే 2.5 కిలోలు నత్రజని దుక్కిలో వేసుకోవాలి. మిగతా సగం నత్రజని మనం నారు పెంచిన తర్వాత 10 నుంచి 12 రోజుల మధ్యలో నారు పెరగడం కోసం మనకి ఈ 2.5 కిలోల నత్రజని యూరియాని మనం వేసుకోవాల్సి ఉంటుంది. రెండోసారి వేసుకునే యూరియాలో మనం తప్పనిసరిగా కార్బనిజం అదేవిధంగా మ్యాంకోజెబ్ కలిపిన శిలీంద్రనాశిని మనకి కిలో యూరియాకి మనకి 2.5 గ్రాములు కలుపుకున్నట్లయితే ఆరోగ్యవంతమైన నారు పెరిగి మనకి నాటుటకు అనుకూలంగా ఉంటుంది. అదేవిధంగా భాస్వరం చూసుకున్నట్లయితే మనకి మామూలుగా వానాకాలంలో 1 కిలో భాస్వరం సరిపోతుంది. కానీ యాసంగిలో మనకి చలి ప్రభావం వల్ల భాస్వరం తీసుకునే కూడా తక్కువ ఉంటుంది కాబట్టి కనీసం 2 కిలోల భాస్వరం ఇచ్చే ఎరువుని వేసుకోవాలి. దానికి గాను మనకి సూటి ఎరువు వేసుకున్నట్లయితే సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ అనేది మనకు 12 కిలోలు వేసుకోవాల్సి ఉంటుంది. అది కూడా దమ్ములోనే వేసుకోవాలి. అదేవిధంగా 1 కిలో పొటాషియం ఇచ్చే ఎరువులు మనం చూసుకున్నట్లయితే మ్యూరేట్ ఆఫ్ పొటాష్ అనేది రసాయనిక ఎరువుని మనకి 1.5 కిలోలు మనం వేసుకోవాల్సి ఉంటుంది. ఇది కూడా మనం దమ్ము చేసేటప్పుడే వేసుకోవాల్సి ఉంటుంది. సో దాని తర్వాత మనకి ఇంతకుముందు చెప్పినట్టు సేంద్రియ ఎరువులు కూడా మనకి తప్పనిసరిగా మనం నారుమడిలో వేసుకోవాల్సి ఉంటుంది. దాని తర్వాత మనకి నీటి యాజమాన్యం చూసుకున్నట్లయితే నారుమడిలో మనకి వానాకాలంలో మనకి పెద్ద సమస్య ఉండదు. కాకపోతే యాసంగిలో మనకి ఏంటంటే కొంచెం చలి వల్ల కొన్ని చౌడి ప్రభావం కూడా ఉంటుంది. దానికి కానీ మనం నీరుని మనం పెట్టుకొని తీసుకునే విధంగా మనం నారుమడి అనేది చూసుకోవాలి. మనకి మొలకొచ్చేంత వరకు కూడా మనం ఆరుతల్లాగా భారించుకొని దాని తర్వాత మనం నీరు నిల్వ ఉంచుకోవచ్చు. ఇంకోటి మనకి పోషకాలలో ఒకటి ముఖ్యమైన చెప్పడం మర్చిపోయాను, అది జింక్ లోపం అండి. ఈ యాసంగిలో మనకి చలి ప్రభావం వల్ల జింక్ అనేది మనకి లోపం మనకి ఎక్కువ కనిపిస్తుంది. ఈ జింక్ లోపం కనిపించినప్పుడు మనకి జింక్ సల్ఫేట్ అనేది మనం స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది. అంతకన్నా ముందు ఒకవేళ నారుమడిలో మనకి ఏమైనా ముడి జింకు అందుబాటులో ఉన్నట్టయితే నారుమడిలోనే 1 కేజీ ముడి జింకు మనం వేసుకున్నట్లయితే కూడా మనకి ఈ జింకు లోపాన్ని నివారించుకోవచ్చు. ఒకవేళ మనకి కుదరకపోతే 10 నుంచి 12 రోజుల నారుమడిలో మనం జింక్ సల్ఫేట్ 2 గ్రాముల జింక్ సల్ఫేట్ మనం వారం వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేసుకోవాల్సి ఉంటుంది. లేదంటే మనకి ఇంకొకటి ఇనుపదార్థ లోపం కూడా మనకు కనిపించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ఇనుపదార్థ లోపం కనిపించినప్పుడు మనకి నారంతా కూడా తెల్లగా పాలిపోయి ఉంటుంది. ఆ లోపం కనిపించినప్పుడు మనకి ఫెర్రస్ సల్ఫేట్ కానీ అన్నబేది కానీ మనం 5 నుంచి 10 గ్రాములు, దాంతోపాటు ఒక నిమ్మచెక్క కానీ నిమ్ముప్పు కానీ మనం కలిపి వారం రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేసుకున్నట్లయితే ఈ ఇనుపదార్థ లోపం నుంచి కూడా మనం పంటను కాపాడుకోవచ్చు. అదేవిధంగా మనకి ముఖ్యంగా మనకి పంట ఎదుగుదల సమయంలో మనకి చలి తీవ్రత ఎక్కువ ఉన్నప్పుడు మనకి సూక్ష్మ పోషకాలు తీసుకోలేని గుణం తగ్గిపోతుంది. నత్రజని భాస్వరం కూడా తీసుకోలేదు. అట్లాంటి టైంలో మనకి పైపాటుగా ఆకుల మీద మనం 3/19 అంటే మన పాలిఫీడ్ అంటాం, లేదంటే మల్టీకే కానీ లేదంటే అగ్రోమిన్ మార్క్స్ అనే పోషకాలను కూడా మనకి పంట దశను బట్టి 5 నుంచి 10 గ్రాములు లీటర్ నీటి చెప్పుకొని కూడా మనం పైపాట కూడా పిచికారీ చేసుకొని మనం ఆరోగ్యవంతమైన నారు మనం పెంచుకోవచ్చు. దాని తర్వాత మనకి నీటి యాజమాన్యం తర్వాత పోషక యాజమాన్యం చూసుకున్నట్లయితే మనకి కలుపు యాజమాన్యం చూసుకున్నట్లయితే నారుమడిలో మనం కలుపును కూడా మనం కొంతవరకు నివారించుకున్నట్లయితే ప్రధాన పొలంలో మనకి నారు నుంచి వెళ్ళే కలుపును మనం దాదాపుగా నివారించుకోవచ్చు. దీనికి కానీ మనకి నారుమడి దశలో మనకి ట్రిట్లాక్లోర్ అదేవిధంగా సేఫ్నర్ అనే కలుపు మందుని మనకి 25 మిల్లీలీటర్లు 5 లీటర్ల నీటిలో కలుపుకొని మనం పిచికారీ చేసుకున్నట్లయితే మనకి గడ్డి జాతి కలుపును మనం నివారించుకోవచ్చు. ఒక 10 నుంచి 12 రోజుల టైంలో మనకి గడ్డి జాతి అదేవిధంగా వెడల్పాటి కలుపు మనం గమనించినట్లయితే బిస్బైరిబాక్ సోడియం అనే కలుపు మందుని 0.5 మిల్లీలీటర్లు 1 లీటర్ నెలకి కూడా మనం పిచికారీ చేసుకోవచ్చు. మనం 15 రోజుల టైంలో 2 వారాల టైంలో కేవలం మనం గడ్డి జాతి కలుపు మందులు కానీ ఊదా ఉడిపిలి అట్లాంటి ఎంత గడ్డి జాతి సంబంధించిన కలుపును మనం గమనించినట్లయితే సైహల్ఫాప్ బ్యూటైల్ అనే కలుపు మందుని మనం 1.5 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటి కలుపుకొని మనం పిచికారీ చేసుకొని నారుమడి దశలోనూ కూడా మనం కలుపుని మనం సమర్థవంతంగా నివారించుకోవాల్సి ఉంటుంది. దాని తర్వాత మనం సస్యరక్షణ కూడా మనం నారుమడిలో చేసుకున్నట్లయితే మన ప్రధాన పొలంలో మనం చీడపీడల నుంచి మనం పంటను కాపాడుకోవచ్చు. దీనికి గాను మనకి నారుమడిలో దశలో మనకి కనిపించే ముఖ్యమైన సమస్యలు యాసంగిలో మనకి అగ్గి తెగులు అదేవిధంగా మనకి కాండం తొలిచే పురుగు 2 రకాల సమస్యలు మనకు కనిపిస్తూ ఉంటాయి. సో ఈ నారుమడి దశలో మనం అగ్గి తెగులు మనం గమనించినట్లయితే ఆకుల మీద మనకి నూలు కంటే ఆకారంలో మచ్చలు కనిపించే ఉంటాయి. అవి ఒకటి దాని తర్వాత ఒకటి మనకి అంటుకుపోయి ఆకు మొత్తం కూడా మాడిపోవడం జరుగుతుంది. ఇటువంటి లక్షణం మనం గమనించినట్లయితే అగ్గి తెగులు నివారణకు ట్రైసైక్లోజోల్ అనే శిలీంద్రనాశిని 0.6 గ్రాములు 1 లీటర్ నీళ్ళు కలిపి మనం పిచికారీ చేసుకోవాల్సి ఉంటుంది. లేదంటే మనకి ఐసోప్రోథైలిన్ అనే శిలీంద్రనాశం కూడా మనకి 1.5 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి కలిపి మనం పిచికారీ చేసుకోవచ్చు. అదేవిధంగా యాసంగిలో మనకి పురుగులో మనకి
అధిక నష్టం కలిగించే పురుగు మనం కాండం తొలిచే పురుగు అంటాం. దీన్నే ఊస తిరుగుడు అంటాం, లేదంటే మొగి పురుగు అంటాం, లేదంటే తెల్లకంకి వచ్చే పురుగు అంటాం. ఇట్లా రకరకాల పేర్లతో మనం రైతాంగం పిలుస్తూ ఉంటారు. ఇది కూడా మనకి యాసంగిలో మనకి అధికంగా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి దీనికి కానీ మనం యాసంగిలో నారు బీకే వారం రోజుల ముందు మనం నాటేస్తున్నాం. వారం రోజుల ముందు నారు బీకే ముందు ఒక ఎకరం సరిపోయే నారుమడికి 800 గ్రాముల కార్బోఫ్యూరాన్ 3G గుళికలు కానివ్వండి, లేదంటే కార్టాప్ హైడ్రోక్లోరైడ్ 4G గుళికలు కానివ్వండి 800 గ్రాముల చొప్పున మనకి నారు బీకే ముందు నార్మల్లో జల్లుకున్నట్లయితే, మనకి పలసగా నీరుచి జల్లుకున్నట్లయితే మనకి కాండం తొలిచే పురుగును మనం సమర్థవంతంగా నివారించుకోవచ్చు. అదేవిధంగా నారు పెరిగినట్లయితే మనం నాటే సమయంలో కొనలు కూడా తుంచినట్లయితే మనకి, ఎందుకంటే కాండం తొలిచే పురుగు గుడ్లు ఆ కొనల మీద పెట్టడం జరుగుతుంది కాబట్టి కొనలు తుంచి నాటుకున్నట్లయితే దాదాపుగా మనకి లార్వా దశ నుంచి మనం పంటను కాపాడుకొని ఆరోగ్యంతో మనం నారుని మన నాటు కోసం తయారు చేసుకోవచ్చండి. అయితే ఇంకొక డౌట్ ఏంటంటే, ఇప్పుడు యాసంగిలో కొన్ని సమయాల్లో చలి విపరీతంగా ఉంటుంది. అంటే అట్లా చలి ఉన్నప్పుడు నారుమడికి సంబంధించి ఏదైనా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందా? ఎలా ఉండాలి ఆ సమయంలో రైతు మిత్రులు? ఓకే అండి, ఇది చాలా ముఖ్యంగా ముఖ్య విషయంగా మనం పరిగణించవచ్చు. ఎందుకంటే మనకి ఉష్ణోగ్రతల వ్యత్యాసం అనేది మనం గమనిస్తూ ఉంటాం. కొన్ని ప్రాంతాల్లో రాత్రి ఉష్ణోగ్రతలు మనకి 12 డిగ్రీల నుంచి 10 డిగ్రీల వరకు కూడా పడిపోయే అవకాశం ఉంటుంది, అంతకన్నా తక్కువ కూడా ఉండే అవకాశం ఉంటుంది. సో ఇటువంటి ముఖ్యంగా ఉష్ణోగ్రతలు బాగా పడిపోయిన సమయంలో మనం కొన్ని యాజమాన్య పద్ధతులు పాటించాలి. అందుకు మనం నారుమడిని ఒక నారుమడి చుట్టూ కూడా మనకి వెదురు బొంగులతో కానివ్వండి, లేదంటే ఇనుప చుబ్బలతో కానీ మనం ఒక ఊతం ఇచ్చేసి మనం నారుమడి పైన టార్పాలిన్తో కానివ్వండి, లేదంటే యూరియా బస్తాలతో కానివ్వండి, లేదంటే పాలిథిన్ షీట్తో మనం సాయంత్రం వేళల్లో కప్పి మనం ఉదయం పూట తీసుకోవాల్సి ఉంటుంది. దీని ద్వారా మనకి ఏమైందంటే చలి నుంచి మనం నారుని కాపాడుకోవచ్చు. అదేవిధంగా రాత్రి వేళలో తప్పనిసరిగా మనకి సాయంత్రం వేళలో నారుమడికి పూర్తిగా నీరు అందించి నిండా నీరు నింపేసి ఉదయం పూట రాగానే మనకి ఆ నీరు అనేది తీసివేయాలి. దాని ద్వారా మనకు డైరెక్ట్గా చలి అనేది మన మొక్కల మీద పడకుండా నీటి ద్వారా మనకి బయటికి వెళ్ళే అవకాశం ఉంటుందండి. అదేవిధంగా మనం ఇంతకుముందు చెప్పుకున్నట్లు సేంద్రియ ఎరువులు అది తప్పనిసరి వేసుకోవాలి. అదేవిధంగా పోషకాలు అంటే 3-19 కానివ్వండి, లేదంటే మనకి మల్టీకే లాంటి పోషకాలు కూడా పైపాటుగా మనం తప్పనిసరిగా మనం పిచికారీ చేసుకోవాల్సి ఉంటుందండి. ఇటువంటి ప్రత్యేక రోజులలో ఎప్పుడైతే మనకి ఉష్ణోగ్రతలు బాగా తగ్గినప్పుడు ఇటువంటి యాజమాన్య పద్ధతులు మనం తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది. ఓకే సార్, ఇప్పుడు నారుమడి గురించి తెలుసుకున్నాం కాబట్టి కాసేపు ప్రధాన పొలం గురించి మాట్లాడుకుందాం సార్. సో ప్రధాన పొలము తయారీకి సంబంధించి కానీ, లేదంటే అంటే నాట్లు వేసుకునేటువంటి సమయంలో కానీ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి దానికి? ఓకే, తప్పకుండా అండి. సో మనకి ప్రధాన పొలం తయారు చేసుకున్నట్లయితే మనకి ముందుగా ఆరోగ్యవంత నారు పెంచిన తర్వాత మన నారుని అనేది మనకి దాదాపుగా 25 రోజుల నుంచి 30 రోజుల నారుని మనకి ఆరోగ్యవంత నారుని మనం ప్రధాన పొలంలో నాటు పెట్టవలసి ఉంటుంది. సో ఈ చలికాలం కొంచెం చలి ప్రభావం వల్ల కొంచెం నారు వేసి పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఒక 30 రోజుల వరకు కూడా మనం చూసుకొని నారుని ఆరోగ్యవంత నారు ప్రధాన పొలంలో నాటు పెట్టవలసి ఉంటుంది. దీనికి గాను మనం ముందుగానే మనం ప్రధాన పొలాన్ని మనం తయారు చేసుకోవాల్సి ఉంటుంది. దానికి మనకి 15 రోజుల ముందుగానే మనకి మొత్తం దమ్ము చేసుకొని తర్వాత 2-3 సార్లు మురగదమ్ము చేసుకొని మనం ఫీల్డ్ అంతా కూడా లెవెల్గా చేసుకోవాల్సి ఉంటుంది. సో మనం ముఖ్యంగా మనకి రైతాంగం యాసంగిలో కేజీ వీల్స్ బాగా లోతుగా తిప్పకుండా మనకి అవకాశం ఉన్న చోట మనం రోటావేటర్తో మనం దమ్ము చేసుకున్నట్లయితే మనకి చౌడు ప్రభావం నుంచి కూడా మనం యాసంగి పంటను కొంతవరకు మనం కాపాడుకోవచ్చు. ఎందుకంటే మనకి కేజీ వీల్స్తోని ఫుల్ వీల్స్తోని బాగా దమ్ము చేసినట్లయితే లోతు పొరల్లోకి వెళ్ళిపోయి మనకి చౌడు అనేది మనకి బయటికి రావడం జరుగుతుంది. సో అందుకు గాను మనం రోటావేటర్ ఉన్న అవకాశం ఉంటే రోటావేటర్తో మనం దమ్ము చేసుకున్నట్లయితే మనం చౌడి ప్రభావం నుంచి మనం కొంతవరకు కూడా మనం ప్రధాన పంటని కాపాడుకోవచ్చు. సో ఈ విధంగా మనం ప్రధాన పొలం తయారు చేసుకున్న తర్వాత దానికి సరిపోయే ఎరువులు మనం ఏదైతే మనం ఎరువుల యాజమాన్యం చేసుకుంటామో దానికి సంబంధించిన ఎరువుల్ని మనం దుక్కిలోనే మనం వేసుకోవాలి. దీంతోపాటు కూడా మనం జింకు కూడా మన ఆఖరి దమ్ములోనే మనం వేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ అది వేసుకోలేని సమయంలో మనం పైపాటుగానే పిచికారీ చేసుకోవచ్చు. దాని తర్వాత మనకి నాటు అనేది మన యాసంగిలో మనకి తక్కువ కాల పరిమితి వేస్తున్నాం కాబట్టి మనకి దాదాపుగా 15x15 సెంటీమీటర్ల వ్యత్యాసంతో మనం నాటుకోవాలి. దీనికి మనకి 2-3 పూసలు ఒక కుదురుకి పెట్టుకొని దగ్గరగా నాటుకోవాల్సి ఉంటుంది. మనకి దాదాపుగా 66 కుదుర్లు వచ్చే 44 నుంచి 66 కుదుర్లు వచ్చే విధంగా మనం దగ్గరగా నాటుకున్నట్లయితే మనకి, ఎందుకంటే వానాకాలంలో కన్నా కూడా యాసంగిలో మనకి పరిస్థితి కొంచెం భిన్నంగా ఉంటాయి. మనకి పంట అనేది ఎక్కువ పెరగదు కాబట్టి మనం దగ్గరగా నాటుకోవాల్సి ఉంటుంది. సో దీనివల్ల మనకి మొక్కల సాంద్రతని పెంచుకొని
మనకి దిగుబడి కూడా మనకి పెరిగే అవకాశం ఉంటుంది. ఓకే శ్రీధర్ సార్, ఇంకొకసారి ఏమవుతుందంటే కొంచెం ముదురుతుంటున్నారు, ముదురు నారు కూడా మనము దానికి సంబంధించి కూడా ఒకవేళ దానికి సంబంధించి యాజమాన్య పద్ధతులు చేపట్టాలంటే ఎలా ఉంటుంది, అంటే మామూలు నారుకి ముదురు నారుకి ఎలా ఉంటుంది? అవునండి, మనకి కొన్ని సమయాల్లో మనకి రైతాంగానికి నీరు కొంచెం అందుబాటులో లేక కొంచెం నారు ముదిరే అవకాశం ఉంటుంది మన నారు పెట్టే సమయానికి. ఇందుకు మనం కొన్ని యాజమాన్య పద్ధతులు పాటించుకోవచ్చు. మనం జనరల్గా అయితే నారుని ఎప్పుడైనా సరే నాటు పెట్టేటప్పుడు పైన నాటు పెట్టుకోవాల్సి ఉంటుంది మన ప్రధాన పొలంలో. సో ఈ ముదురు నారు యాజమాన్యం చూసుకున్నట్లయితే, అంటే ముదురు నారు అంటే మనకి తక్కువ కాల పరిమితి అంటున్నాం కాబట్టి 25 నుంచి 30 రోజుల్లో మనం నారుని మనం నాటుకోవాల్సి ఉంటుంది. ముదురు నారు అంటే దాదాపుగా 45 రోజులు, అదేవిధంగా 50 రోజులు అటువంటి నారు మనకి ఒకవేళ లేట్ అయినప్పుడు మనం నాటుపెట్టుకోవాల్సి ఉన్నప్పుడు మనకి నారుని దగ్గరగా నాటుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఎక్కువ కుదుర్లు పెట్టుకోవాలి. కుదురుకి కూడా మనకి 6 నుంచి 8 మొక్కలు కూడా మనం నాటుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మన నారు పెరిగినట్టయితే ఆ నారు కొనలు కూడా మనం తుంచాల్సి ఉంటుంది, ఎందుకంటే మనం నారు పడిపోకుండా ఉంటుంది. అదేవిధంగా మనకి ఎరువుల యాజమాన్యం కూడా దీంట్లో కొంచెం పాటించాల్సి ఉంటుంది. మనం ఏదైతే మనకి నత్రజని ఎరువు మనం దఫాలుగా వేస్తామో ఇందులో మనకి కేవలం 2 దఫాలుగానే వేసుకోవాల్సి ఉంటుంది. అది కూడా మనం అనుకున్న నత్రజని మనకు సిఫార్సు చేసిన 48 నుంచి 60 కిలోల నత్రజనికి బదులు ఒక 25% పెంచుకొని మనం నత్రజని వేసుకోవాల్సి ఉంటుంది. ఆ 20% పెంచిన దాన్ని కూడా 70% అనేది మనకి దమ్ము చేసిన టైంలో నాట్లు వేసే సమయంలో వేసుకోవాలి. మిగతా 30% నత్రజని ఎరువులు మనం చిరుపొట్ల దశ లేదంటే అంకురం దశలో మనం వేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే మనకి ఈ పిలక తొడిగే సమయం మనకు చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి మనకి నత్రజని ముఖ్యంగా పిలక తొడగడానికి పైరు ఎదుగుదలకి మనకి అవసరం పడుతుంది కాబట్టి మనం దమ్ములోనే మనం వేసుకోవాలి. అంకురం దశలో మనం కేవలం 30% నత్రజని మాత్రమే వేసుకోవాల్సి ఉంటుందండి. ఓకే, ఇప్పుడు యాసంగికి సంబంధించి ప్రధాన పొలంలో చేపట్టాల్సినటువంటి యాజమాన్య పద్ధతుల గురించి మనం 1 by 1 మాట్లాడుకుని చెప్పండి. ఎరువుల యాజమాన్యం గురించి ఒకసారి. తప్పకుండా అండి, మనం యాసంగిలో మనం ఎరువుల యాజమాన్యం చూసుకున్నట్లయితే సో కొన్ని ప్రాంతాలకు అనుకూలంగా మనకి కొన్ని ఎరువుల మోతాదు అనేది మారుతూ ఉంటుంది. ముఖ్యంగా వానాకాలంతో పోల్చుకుంటే యాసంగిలో మనకి నత్రజని అనేది ఎరువు మనకి 48 నుంచి కూడా ఎకరానికి 60 కిలోల వరకు ఇవ్వాల్సి ఉంటుంది. అదేవిధంగా భాస్వరం ఎరువు అనేది మనకి 24 కిలోలు ఇవ్వాల్సి ఉంటుంది. అదేవిధంగా పొటాషియం ఇచ్చే ఎరువులు 16 కిలోలు ఇవ్వాల్సి ఉంటుందండి. సో మనం ఈ సిఫార్సు చేసిన మన ఎరువుల్ని మనకి అంతకంటే ముందు కూడా మనకి ఏదైనా సేంద్రియ పదార్థం మనకి అందుబాటులో ఉన్నట్లయితే, రైతాంగానికి ఏదైనా పాడి కానీ ఏదైనా ఉన్నట్లయితే, వర్మి కంపోస్ట్ లాంటివి ఉన్నట్లయితే మనకి ఎకరానికి 2 టన్నుల నుంచి 3 టన్నుల వరకు మనం దుక్కిలో వేసుకొని మనం కలయిదునుకోవచ్చు. సో అటువంటి పరిస్థితి లేనప్పుడు రసాయన ఎరువులు మనం వేసుకున్నట్లయితే నత్రజని మనకి 48 నుంచి 60 కిలోలు అంటున్నాం. దీన్ని మనం యూరియా రూపంలో చూసుకున్నట్లయితే దాదాపుగా 103 కిలోల నుంచి మనకి 135 కిలోల వరకు కూడా మనకి వేసుకోవాల్సి ఉంటుంది. ఈ నత్రజని మనం ముఖ్యంగా 3 దఫాలుగా వేసుకోవాల్సి ఉంటుందండి. అది మొదటిది మనకి నాటు వేసే టైంలో కానీ వాళ్ళకి కుదరకపోతే నాటు వేసిన ఒక వారం 10 రోజులు వేసుకోవాల్సి ఉంటుంది. ఇంకొకటి 3వ వంతు మనకి దమ్ము చేసి మనకి దుబ్బు చేసే దశ, ముఖ్యంగా టిల్లరింగ్ స్టేజ్ అంటాం. ఆ దుబ్బు చేసే దశలో మనం వేసుకోవాల్సింది. మనం తక్కువ కాల పరిమితి తీసుకుంటున్నాం కాబట్టి మనం నాటు పెట్టిన దగ్గర నుంచి దాదాపుగా 20 నుంచి 25 రోజుల మధ్యలో మనకి మిగతా 1/3 అంటే 30% అనే నత్రజని మనం వేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా చివరి దశ మన నత్రజని మనం అంకురం ఏర్పడే దశ, అంటే మనం దుబ్బు చేసిన దశ నుంచి మనకి ఇంకొక 30 రోజుల తర్వాత మనం అంకురం ఏర్పడే దశ ఉంటుంది. ఆ దశలో మనకి చిరుపొట్ట దశలో మనం నత్రజని వేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా భాస్వరం ఎరువు మనం చూసుకున్నట్లయితే 24 కిలోల భాస్వరం ఎరువులు వేసుకోవాలి. ఎందుకు మనం సూటి ఎరువులో చూసుకున్నట్లయితే సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ అనే ఎరువుని మనకి 150 కిలోలు మనకి అవసరం పడుతుంది. అదేవిధంగా డిఏపి రూపంలో చూసుకున్నట్లయితే మనకి ఒక బస్తా డిఏపి మనకు అవసరం పడుతుంది. రైతాంగం ఎక్కడైతే సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ అందుబాటులో ఉంటే రైతాంగం దాన్ని ఎంచుకోవాల్సిందిగా మనం ఎందుకంటే మనకి వానాకాలం తర్వాత యాసంగికి మనకి మన ప్రధాన పొలం తయారీకి సమయం తక్కువ ఉంటుంది. అది మన ఏదైతే మనకి వానాకాలంలో ఉన్న దుబ్బులు ఏవైతే ఉంటాయో మనం ఈ సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ వేసుకోవడం వల్ల దుబ్బులని తొందరగా కుళ్ళిపోయి మనకి పాతకాలం నాటి వానాకాలం నాటి విత్తనాలు మొలవకుండా మనకి మొత్తం కూడా అధిగమించుకోవచ్చు. అదేవిధంగా పొటాషియం ఇచ్చే ఎరువులు చూసుకున్నట్లయితే మనకి మ్యూరేట్ ఆఫ్ పొటాష్ అనే ఎరువుని మనకి 16 కిలోలుగా మనం రికమెండ్ చేస్తాం. అందుకు కానీ మనకి 33 కిలోల పొటాషియం ఇచ్చే ఎరువులు వేసుకోవాల్సి ఉంటుంది. ఈ పొటాషియం ఇచ్చే ఎరువులని మనం బరువైన నేలలు అయితేనే
ఒకటేసారి మనం 33 కిలోలు వేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ తేలికపాటి నేలలు అయితే, చలికా నేలలు అయితే వాటిని మనం 2 దఫాలుగా, ఒకటేమో మనకి నారబెట్టే సమయంలో, ఇంకొక సగభాగం మనం ఏదైతే నత్రజని మనం ఆఖరి దఫా వేస్తామో దాంతోపాటు కూడా ఈ పొటాషియం చెరువులు కలుపుకొని మనం అంకుర దశలో కానీ చిరుపొట్టు దశలో కానీ వేసుకోవాల్సి ఉంటుంది. ఈ రైతాంగం ఈ పొటాష్ అనే ఎరువులు మనం తప్పకుండా వేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మనకి పొటాష్ అనేది మనకి చీడపుడిలను తట్టుకునే శక్తిని ఇస్తుంది. అదేవిధంగా గింజ నాణ్యతను పెంచే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ పొటాష్ ఇచ్చే ఎరువులు రైతాంగం తప్పకుండా వేసుకోవాల్సింది. అదేవిధంగా కొంతమంది రైతులు మన కాంప్లెక్స్ ఎరువులు కూడా వేసుకుంటారు. ఈ కాంప్లెక్స్ ఎరువులు వేసుకున్నట్టు 20-20-0-13 కానివ్వండి, 14-35 14 ఇట్లాంటి కాంప్లెక్స్ ఎరువులు వేసుకున్నప్పుడు రైతాంగం ఇది కేవలం మనం దుక్కి సమయంలో వేసుకోవాలి. ఏదైతే మనకి ఈ భాస్వరం చెరువులు కేవలం మన వేరు వ్యవస్థని దృఢంగా చేయడానికి ఉపయోగిస్తుంది. కాబట్టి కేవలం మనకి విత్తనం ప్రధాన పొలంలో మనం పైరు నాటేటప్పుడు వేసుకోవాలి. తర్వాత వేసుకోవడం వల్ల మనకి అంతగా ఉపయోగం ఉండదు. అదేవిధంగా మనకి యాసంగిలో ఈ చలి వల్ల మనకు వచ్చే ప్రధాన సమస్య ఈ జింకు లోపం అండి. ఈ జింకు లోపం మనకి నాటుబెట్టిన దగ్గర 6 దశ నుంచి కూడా 4 వారాల వరకు కూడా మనకి జింకు లోపం మనం గమనించడం జరుగుతుంది. ఈ జింకు ధాతు లోపం కనుక చూసినట్లయితే మనకి ఆకులు అనేది మనకి ఇరువైపులా మధ్య ఇరువైపులా తుప్పులాగా ఏర్పడి మనకి ఇటుక రంగు మచ్చలు కనిపిస్తూ ఉంటాయి. ఇటువంటి మచ్చలు ముదిరినప్పుడు మనకి ఆకు వెలుసుబారిపోయి మనకి పంట ఎదుగుదల కూడా తగ్గిపోయి మనకి ఆకు టప్ అనే సౌండ్తో మనం ఉంచినప్పుడు విరగడం జరుగుతుంది. సో దీన్ని మనం నివారించుకోవడానికి దుక్కిలోనే మనకి ఎకరానికి 20 కిలోల జింక్ సల్ఫేట్ తప్పనిసరిగా వేసుకోవాలి. ఒకవేళ అది కుదరినప్పుడు మనకి పైపాటుగానైనా సరే 2 గ్రాముల జింక్ సల్ఫేట్ మనం వారం రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ చీలేటెడ్ జింక్ కూడా అందుబాటులో ఉంటే అది కూడా మన రైతాంగం కూడా పిచికారీ చేసుకోవచ్చు. ఇంకొకటి ముఖ్యమైన విషయం ఏంటంటే మనకి భాస్వరం అదేవిధంగా జింకుని ఒక రోజు 2 రోజులు వ్యత్యాసంతో వేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే మనం 2 ఒకేసారి వేసుకున్నప్పుడు మనకి అది స్థిరీకరించే మనకి ఎటువంటి ఉపయోగం ఉండదు. కాబట్టి మనకి భాస్వరం అదేవిధంగా జింక్ వేసుకునేటప్పుడు 1-2 రోజులు మనం గ్యాప్ ఇచ్చుకోవాలి. అదేవిధంగా కొన్ని ప్రాంతాల్లో ఇనుప ధాతు లోపం కూడా మనం గమనించినప్పుడు పైపాటుగా మనకు అన్నబేది లేదంటే ఫెర్రస్ సల్ఫేట్ అలాంటి మనం కూడా మన పోషకాలు మనకు 5-10 గ్రాములు మనం పిచికారీ చేసుకోవాల్సి ఉంటుంది. దీంతోపాటు మనకు నిమ్మప్పు కూడా కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే సమర్థవంతంగా పనిచేస్తుంది. ఇటువంటి సూక్ష్మధాతులు ఎప్పుడైనా పిచికారీ చేసుకున్నప్పుడు మనకి వారం కానీ 10 రోజుల వ్యవధిలో కానీ 2-3 సార్లు మనం పిచికారీ చేసుకోవాల్సి ఉంటుందండి. ఓకే సార్, ఇప్పుడు ఏ పంటకైనా అధిక దిగుబడి సాధించాలంటే సరైన సమయంలో కలుపు నివారణ చేయడం కూడా అంతే ముఖ్యం. కాబట్టి ఇప్పుడు యాసంగిలో వరికి సంబంధించి కలుపు యాజమాన్యం ఏ విధంగా చేపట్టాలో చెప్పండి సార్. సో మనకి యాసంగిలో మనం కలుపు యాజమాన్యంగా చూసుకున్నట్లయితే సో వానాకాలంలో ఏ విధంగా చేసుకుంటామో మనం అదేవిధంగా యాసంగిలో కూడా మనం కలుపు యాజమాన్యం కూడా మనం చేసుకోవాలి. ఎందుకంటే మనకి దాదాపుగా 90% వరకు కూడా మనకి రైతాంగం నాటు పద్ధతుల్లో పోతూ ఉంటారు. కాబట్టి ఈ నాటు పద్ధతిలో పోయినప్పుడు మన 6 దశలోనే మనం కలుపు యాజమాన్యం చేసుకోవాలి. ఇంతకుముందు చెప్పుకున్నట్లు మనకి కొన్ని కలుపు మందులు చెప్పుకున్నాం. అదేవిధంగా మనం నాటిబెట్టిన తర్వాత కూడా మనం వివిధ దశలలో మనం కలుపు యాజమాన్యం చేసుకోవాలి. సో అందుకని మనకి 3 నుంచి 5 రోజుల వ్యవధిలో మనం నాటిబెట్టిన తర్వాత మనం కలుపు మందులు చూసుకున్నట్టయితే మనకి బిటాక్లోర్ కానివ్వండి, అంటే 1 లీటర్ నుంచి 1.5 లీటర్ ఒక ఎకరానికి, లేదంటే ప్రెటిలార్ క్లోర్ కానీ ఒక 500 నుంచి 600 ml 1 లీటర్ నీటికి ఒక ఎకరానికి మనం పిచికారీ చేసుకోవాల్సి ఉంటుంది. అది 3 నుంచి 5 రోజుల వ్యవధిలో. అదేవిధంగా మనకి 8 నుంచి మనకి ఈ స్ప్రేయింగ్ చేసుకునే కలుపు మందులే కాకుండా మనకి గుళికల రూపంలో కూడా మనకి కలుపు మందులు మనకు అవైలబిలిటీ ఉంటుంది. ఎందుకంటే మనకి బెన్సల్ఫరాన్ మిథైల్ అదేవిధంగా పెట్రాక్లోర్ కాంబినేషన్తో గుళికలు ఉన్నాయి. అది ఎకరానికి 4 కిలోలు వేసుకోవచ్చు. అదేవిధంగా పైరోజో సల్ఫరాన్ మిథైల్ ప్లస్ పెట్రాక్లోర్ కాంబినేషన్తో కూడా మనకి గుళికలు అందుబాటులో ఉన్నాయండి. అవి కూడా మన ఎకరానికి 4 కిలోలు కూడా మనం నాటిన 3 నుంచి 5 రోజుల వ్యవధిలో మనం వేసుకోవచ్చు అండి. మనకి స్ప్రేయింగ్ ఖర్చు కూడా మన గుళికలు వేసుకోవడం వల్ల మనం తగ్గిపోతుంది. ఇంకోటి విషయం ఏంటంటే రైతాంగం గుర్తుపెట్టుకోవాల్సింది, ఈ గుళికలు వేసే సమయంలో కొంతమంది రైతాంగం యూరియాతో కలిపి వేసుకోవడం జరుగుతుంది. ఇది తప్పు పద్ధతి. ఈ పద్ధతిని మనం రైతాంగం అవలంబించకూడదు. ఎందుకంటే మనకి గుళికలు వేసుకునే దానికి కొంత యూరియా వేసుకునే వ్యత్యాసం ఉంటుంది. మన ఎరువులు ఎప్పుడు వేసుకున్నా సరే మనం బురద పదని మీదనే వేసుకొని దాని తర్వాత 2 నుంచి 3 రోజుల తర్వాత మనం నీరు పెట్టుకోవాల్సి ఉంటుంది. అదే మనం గుళికలు వేసుకున్నప్పుడు అయితే మనం ఒక పలసటి నీటి పొడ ఉంచి మనం గుళికలు వేసుకున్నట్లయితే ఆ గుళికలని నీటిలో కరిగి మనం మొక్కని వేరు వ్యవస్థని విషవంతంగా చేసుకొని కలుపుని చంపేస్తుంది. అందుకే మనకి రైతాంగం ఎప్పుడైనా సరే గుళికలు వేసుకునేటప్పుడు యూరియాలా కలిపి వేసుకోకూడదు. అదేవిధంగా మనకి 8 నుంచి 10 రోజులు నాటిన పొలంలో మనం కలుపు చూసుకున్నట్లయితే ఆ ప్రెట్రాక్లో అనే కలుపు మందును మనం
పైరుజా సల్ఫరాన్ ఇథైల్ అనే కలుపు మందు మనం 80 నుంచి 100 గ్రాములు మనం ఇసుకలో కలిపి కానీ లేదంటే నీళ్ళలో కలిపి కానీ మనం పిచికారీ చేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా మనకి 15 నుంచి 20 రోజుల మధ్య మనం 2 ఆకుల కలుపును మనం గమనించినట్లయితే కూడా మనకి వివిధ కలుపు మందులతో మనం పిచికారీ చేసుకోవాలి. దానికి మనకి బిస్బైరిక్ బ్యాక్ సోడియం అనే కలుపు మందు మనకి నామినీ గోల్డ్ అనే పేరుతో విరివిగా దొరుకుతుంది. అది ఎకరానికి వచ్చేసి మనకి 100 ml మన ఎకరానికి మనం పిచికారీ చేసుకోవాల్సి ఉంటుంది. లేదంటే మనకి పెనాక్జలం అనే కలుపు మందు కూడా మనకి అందుబాటులో ఉంది. అది ఎకరానికి 400 ml మనం పిచికారీ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మనకి గడ్డి జాతి కలుపు మందు అదేవిధంగా వెడల్పాడు కలుపు మందు కూడా మనకి ఒకేసారి గమనించినట్లయితే మనకి కౌన్సిల్ యాక్టివ్ అనే కలుపు మందు అంటే మనకి ట్రయోఫార్మా ఇథైల్ ఇథాక్సి సల్ఫరాన్ అనే కాంబినేషన్తో మనకి మిశ్రమ కలుపు మందు కూడా అందుబాటులో ఉంది. అది మనకి ఎకరానికి 90 గ్రాముల చొప్పున మనం పిచికారీ చేసుకోవచ్చు. అదేవిధంగా ఇంకా మనం మిశ్రమ కలుపు మందు తీసుకున్నట్లయితే మనం వివై అనే కలుపు మందు కూడా ఉంది. అది పెనాక్జలం అదేవిధంగా సైఫెలాబ్యూటైల్ అనే కలుపు మందు కాంబినేషన్తో మనకి మార్కెట్లో అందుబాటులో ఉంటుంది. ఇది మన ఎకరానికి 800 మిల్లీలీటర్ మనం ఎకరాన్ని చొప్పున మనం పిచికారీ చేసుకొని మనం కలుపు నివారించుకోవచ్చు. అదేవిధంగా ఈ మధ్యకాలంలో కూడా రకరకాల కొత్త కలుపు మందులు మనకి అందుబాటులో వచ్చినాయి. వివిధ కాంబినేషన్లో నోవాలెక్ట్ అని నోవాక్సిడ్ అని రకరకాల కాంబినేషన్స్తో వచ్చినాయి. ఇవి కూడా మనం సరైన పంట దశలు గమనించి కలుపు దశను గమనించి సరైన మోతాదు సరైన సమయంలో మనం పిచికారీ చేసుకున్నట్లయితే మనం కలుపు నుంచి కూడా నివారించుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే ముఖ్యంగా ఈ రైతాంగం కలుపు యాజమాన్యం చేసుకునేటప్పుడు నీరుని మనం పూర్తిగా తీసివేయాల్సి ఉంటుంది. మనం స్ప్రే కనుక చేసుకున్నట్లయితే ఈ నీటిని పూర్తిగా తీసుకున్నట్లయితే మనం ఆ స్ప్రే మన కలుపు ముందు స్ప్రే అయితే ఉందో మనకి పంట మీద మళ్ళీ అదేవిధంగా కలుపు మీద కూడా పడుతుంది. పంటకు ఎటువంటి నష్టం జరగదు. కాకపోతే కలుపు మీద కూడా పడాలి కాబట్టి కలుపు మీద పడినప్పుడు మనం ఆ కలుపు అనేది కూడా మనం సమర్థవంతంగా మనం నివారించుకోవచ్చు. మనం నీరు తీసేసిన తర్వాత పిచికారీ చేసిన తర్వాత ఒక రోజు గ్యాప్ ఇచ్చి మళ్ళీ మనం నీరు పెట్టుకొని దాని తర్వాత మనం యూరియా చల్లుకున్నట్లయితే మనకి పైరు అనేది ఆరోగ్యవంతంగా పెరిగే అవకాశం ఉంటుంది. ఇదే విధంగా మనకి ఇంకా కూడా మనకి కలుపు మనకి 25 నుంచి 30 రోజుల మధ్యలో కూడా ఒక వెడల్పాటి కలుపు మనకు అధికంగా మనం గమనించినట్లయితే మనకి 2,4-D సోడియం సాల్ట్ అనే కలుపు మందుని పిచికారీ చేసుకోవచ్చు. ఇది కేవలం వెడల్పాటి కలుపుని మనకి నివారిస్తుంది. ఇది మన ఎకరానికి 500 నుంచి మనం 600 గ్రాములు మనం ఉపయోగించుకోవచ్చు. అదేవిధంగా 2,4-D సాల్ట్ అనే కలుపు మందు కూడా మనకి ఎకరానికి లీటర్ నుంచి లీటర్న్నర మనకి 200 లీటర్ల మిల్లీలీటర్ కలుపుకొని మనం పిచికారీ చేసుకొని వివిధ దశల్లో వచ్చే మనం కలుపుని మనం సమర్థవంతంగా నివారించుకోవచ్చు అండి. ఓకే సార్, వరి సాగుకు సంబంధించి నీరు అనేది చాలా కీలకం కాబట్టి నీటి యాజమాన్యం గురించి చెప్పండి. సరే, మనకి వరి పంటను చూసుకున్నట్లయితే వానాకాలంతో పోల్చుకుంటే యాసంగిలో మనకి నీటి యాజమాన్యం జాగ్రత్త చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే మనకి యాసంగి కాలంలో మనకి చలితో పాటు మనకి చౌడు కూడా ఒక ప్రధాన సమస్యగా ఉంటుంది కాబట్టి నీటి యాజమాన్యం చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. ఏదైతే మనం నాటిబెట్టిన వరి చూసుకున్నట్లయితే మన వానాకాలంలో మనకి అడపదడప వర్షాలు పడుతుంటాయి కాబట్టి చౌడు ప్రభావం అంతగా మనం గమనించాం. ఒకవేళ గమనించినా కూడా ఆ నీటిలో మనకి డ్రైనేజ్ వాటర్లో మనకి కొట్టుకుపోవడం వల్ల మనకి అంతగా సమస్య ఉండదు. కాకపోతే యాసంగిలో మనకి నీటి లభ్యత మనకి మన అనుకూలంగా మనం చేసుకుంటాం కాబట్టి నీటిని మనం జాగ్రత్తగా మనం వినియోగించుకోవాల్సి ఉంటుంది. నీటి యాజమాన్యం చాలా కీలకం. సో ముందుగా మనకి నాటి పెట్టేటప్పుడు చూసుకున్నట్లయితే పలుచటి నీటి పొర నుంచి మన పొలాన్ని మనం పైన నాటి పెట్టుకోవాల్సి ఉంటుంది. సో దానికి కానీ మనకు 2 నుంచి 3 సెంటీమీటర్ల నీరు మనకు సరిపోతుంది. అదేవిధంగా నాటి పెట్టిన మనం వారం నుంచి 10 రోజుల వరకు కూడా ఒక పలుచటి నీటి పొరను మంచుకున్నట్లయితే మనకి పైరు అనేది మనకి తిప్పుకోవడానికి ఏనుకోవడానికి ఆస్కారం ఉంటుంది. సో దాని తర్వాత మనం పైరు ఏనుకున్న తర్వాత అంటే నాటిన 10 రోజుల నుంచి మనకి దుబ్బు దశ పూర్తయ్యేంత వరకు కూడా మనం నీటిని మనకి 2 నుంచి 3 సెంటీమీటర్ల నీటిని మనం మెయింటైన్ చేసుకున్నట్లయితే మనకి అంకురం అనేది నీటిలో మునగకుండా మనకి పైన ఉండి మనకి అధిక పిలికలు అదేవిధంగా మనకి అధిక వెన్నులిచ్చే పిలికలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం పైన మనం నీరు పెట్టుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా రైతాంగం ఒకవేళ వీలైనంత దగ్గర మనకి మిడ్ సీజన్ డ్రైనేజ్ అంటాం, మనకి మధ్యలో దుబ్బు దశలో మనకి పొలాన్ని కూడా అడపదడప ఆరబెట్టి ఒక సన్నటి వెంట్రుక పొర వచ్చేంత వరకు మనం భూమిని కనుక ఆరబెట్టుకుని తర్వాత నీళ్ళు ఇచ్చుకున్నట్లయితే కూడా మనకి పిలికలు అధికంగా వచ్చే అవకాశం ఉంటుంది. మనకు అదేవిధంగా మనకి ముఖ్యంగా దోమకాటు ఏదైతుందో ఆ దోమకాటు నుంచి కూడా మనం పైరుని మనం కొంతవరకు కూడా కాపాడుకోవచ్చు ఈ అడపదడప ఆరబెట్టుకోవడం వల్ల. అదేవిధంగా మనకి పూత దశ నుంచి మనకి ముఖ్యంగా మన గింజ గట్టిపడే దశ వరకు కూడా నీటిని అది మనం తప్పనిసరిగా 5 సెంటీమీటర్ల నీటిని మనం మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే మనకి ఈ పూత దశ నుంచి గింజ గట్టిపడే దశ మనకు చాలా కీలకమైన దశ.
ఈ దశలో మనకి నీటి ఎద్దడి కనుక పంట గురైతే మనకి తాలుగింజలు వచ్చి మనం పంట దిగుబడి తగ్గే అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా 5 సెంటీమీటర్ల నీటి యాజమాన్యం మనం మెయింటైన్ చేయాలి. అదేవిధంగా మనకి పంట కోత వారం రోజుల ముందు అనగా మనం నీటిని వారం నుంచి 10 రోజుల ముందు వరకు నీటిని నెమ్మదిగా మనం తగ్గించుకుంటూ పంట కోత పూర్తయ్యే టైంకి మనం పూర్తిగా మనకి నీటిని తీసేసినట్టే మనకి వరి కోత మిషన్లు అదేవిధంగా మనం కోసుకునే దానికి అనుకూలంగా ఉంటుంది. అదేవిధంగా తదుపరి మనకి యాసంగి వరి తర్వాత మనకి ఇంకా ఏమైనా మనకి ఆరుతడి వేరే పప్పు దినుసుల పంటలు అట్లాంటి వేసుకోవడానికి కూడా మంచి అవకాశం ఉంటుంది. కాబట్టి నీటి తడిని మనం తగ్గించుకుంటూ మనకి చివరిలో వారం నుంచి 10 రోజుల వరకు పంట కోత దశలో నీటిని మనం కంప్లీట్గా తగ్గించుకోవాల్సి ఉంటుందండి. ఓకే, శ్రీధర్ గారు, ఈ మధ్య కాలంలో రైతు మిత్రులు నేరుగా విత్తేటువంటి విధానం కొంతమంది వెళ్తున్నారు కాబట్టి మరి దాంట్లో ఎలా అంటే కలుపు యాజమాన్యం కానీ ఎరువుల యాజమాన్యం కానీ నీటి యాజమాన్యం కానీ దాంట్లో ఎలా ఉంటుంది, డిఫరెన్సెస్ ఏమైనా ఉంటాయి, ఎలా తీసుకోవాలి? తప్పకుండా అండి. ఈ మధ్య కాలంలో రైతాంగం గత 10 సంవత్సరాల నుంచి కూడా మనం చూస్తున్నాం. ముఖ్యంగా ఖమ్మం జిల్లాలో కానివ్వండి, నల్గొండ జిల్లా, వరంగల్ జిల్లాలో నాటి పద్ధతి కన్నా కూడా నేరుగా వరి విత్తే పద్ధతిని ఎక్కువ మొగ్గు చూపుతున్నారు. ఎందుకంటే దీంట్లో కూడా కొన్ని లాభాలు మనం గమనించవచ్చు. మనకి ఎక్కడైతే కూలీల సమస్య ఉంటుందో అక్కడ మనం నేరుగా విత్తే పద్ధతిని మనం పెట్టుకోవచ్చు. అదేవిధంగా దీంట్లో మనకి నారుబడి పెంచే అవసరం లేదు, నారు పెంచే అవసరం లేదు. అదేవిధంగా నాటుకి కూలీల ఖర్చు లేదు. అదేవిధంగా మనకి ప్రధాన పంట పొలం కూడా వెంటనే మనం తయారు చేసుకోవచ్చు. అదేవిధంగా మనకి ఏదైతే ఖర్చు చూసుకున్నట్లయితే కూడా మనకి దాదాపుగా 6 నుంచి 7 వేల వరకు కూడా ఎకరానికి మనం ఈ రైతాంగం ఈ ఖర్చు తగ్గించుకోవచ్చు. అదేవిధంగా మనకు పంట కాలం కూడా చూసుకున్నట్లయితే దాదాపుగా వారం నుంచి 10 రోజులు ఈ నేరుగా విత్తే పద్ధతిలో మనం పంట కాలం కూడా తగ్గుతూ ఉంది. సో ముఖ్యంగా ఈ నేరుగా విత్తే పద్ధతి మనం రకరకాలుగా చెప్పుకోవచ్చు అండి. మనం మెట్టలో కూడా నేరుగా విత్తుకోవచ్చు, దీనికి మనం సీడ్ డ్రిల్తో విత్తుకోవచ్చు, అదేవిధంగా వెదజల్లుకోవచ్చు. అదేవిధంగా మనకి దమ్ము చేసిన పొలంలో కూడా మనం నేరుగా విత్తుకోవచ్చు. దీనికి మనం అనుభవజ్ఞులైన రైతులైతే మనకు వెదజల్లుకోవచ్చు, లేదంటే మనకి డ్రమ్ సీడర్ సహాయంతో కూడా మనం దమ్ము చేసిన పొలంలో కూడా మనం నేరుగా విత్తుకోవచ్చు. సో దీనికి కానీ మనం విత్తన మోతాదు కనుక చూసుకున్నట్లయితే దొడ్డు గింజ రకాలు అయితే మనకి రకాల ఎంపికలు కూడా కొంచెం జాగ్రత్త వహించాలి. మనం నేరుగా విత్తుతున్నాం కాబట్టి మనకి కాండం అదేవిధంగా వేరు వ్యవస్థ దృఢంగా ఉండే దొడ్డు గింజ రకాలని తక్కువ కాల పరిమితి రకాలను మనం ఎంచుకోవాలి. అదేవిధంగా ఈ యాసంగికి మనకి ఆల్రెడీ మనకి సమయం అయిపోతుంది కాబట్టి ఈ డిసెంబర్ చివరి వరకు కూడా ఏదైనా రైతాంగం వరి వేసుకోదలుచుకుంటే ఈ నాటి పెట్టే పద్ధతి కన్నా కూడా నేరుగా విత్తే పద్ధతిలో ముఖ్యంగా దమ్ము చేసి డ్రమ్ సీడర్ లాగా లాగడంలో లేదంటే వెదజల్లే పద్ధతులైనా నేరుగా విత్తే పద్ధతి అవలంబించుకోవచ్చండి. సో దీనికి చెప్పినట్టు నేను ముఖ్యమైన లక్షణాలు వేరు వ్యవస్థ దృఢంగా ఉండి కాండం దృఢంగా ఉండే రకాలు మనం ఎంచుకున్నట్లయితే మనం పైరు పడిపోకుండా మనకి దృఢంగా మనం ఉంటుంది వేరు వ్యవస్థ. కాబట్టి ఇటువంటి రకాలు మనం ఎంచుకోవాలి. సో విత్తనం కనుక చూసుకున్నట్లయితే దొడ్డు గింజ రకాలు అయితే మనం ఎకరానికి 10 నుంచి 12 కిలోల విత్తనం సరిపోతుంది. అదేవిధంగా సన్నగింజ రకాలు కనుక చూసుకున్నట్లయితే మనకి ఎకరానికి 8 నుంచి 10 కిలోల విత్తనం మనకి సరిపోతుంది. ఓకే, శ్రీధర్ సార్, ఇంకొక డౌట్ ఏంటంటే ఇప్పుడు మనము విత్తనాలకు సంబంధించి మార్కెట్ మీదనో మరొక దగ్గరనో ఆధారపడుతున్నాం. అలా కాకుండా రైతు తనకున్నంత స్థాయిలో విత్తనోత్పత్తి చేసుకొని ఒకవేళ అలా చేసుకోవాలి అనుకుంటే ఏ విధంగా చేయాలి, మీరేం చెప్తారు రైతు తన స్థాయిలో విత్తనోత్పత్తికి సంబంధించి? సార్ అంతకన్నా ముందు మనకి ఈ డ్రమ్ సీడర్ వేసే పద్ధతిలో కొన్ని ముఖ్యమైన యాజమాన్య పద్ధతులు చూద్దామండి. సో దీంట్లో మనకి డ్రమ్ సీడర్తో వేసుకున్నప్పుడు మనం ఒక 4 డ్రమ్ములు కలిగిన డ్రమ్ సీడర్ మనకి రైతులు అందుబాటులో ఉన్నాయి. ఇవి చాలా వరకు రైతులకు తెలుసు. సో ఈ డ్రమ్ సీడర్తో మనకు దాదాపుగా 8 వరుసల విత్తనాలు మనం ఒకేసారి వేసుకోవచ్చు. స్పేసింగ్ కనుక చూసుకున్నట్లయితే 20 సెంటీమీటర్ల నుంచి 20 సెంటీమీటర్ల కూడా స్పేసింగ్ ఉన్న డ్రమ్ సీడర్ ఉన్నాయి. అదేవిధంగా మొక్కకు మధ్య 5 నుంచి 8 సెంటీమీటర్ల దూరంలో పడే విధంగా మనకి డ్రమ్ సీడర్ ఉంటుంది. సో ఈ డ్రమ్ సీడర్తో వేసుకున్నప్పుడు ముఖ్యంగా మనకి రైతాంగం గమనించవలసింది ఏంటంటే మనకి తప్పనిసరిగా మనం విత్తనం నానబెట్టి మండగట్టిన విత్తనం మొక్కొచ్చిన విత్తనాన్ని డ్రమ్ సీడర్లో వేసుకోవాల్సి ఉంటుంది. సో దీనికి కానీ మనకి సన్నగింజ రకాలు అయితే 12 కిలోల విత్తనం 12 గంటలు నానబెట్టి సరిపోతుంది. దొడ్డు గింజ రకాలు అయితే మనకి 24 గంటలు మనం నానబెట్టేసి ఒక 12 నుంచి 24 గంటలు మనం మండగట్టుకున్నట్లయితే మనకి ముక్కుబలిన మనకు విత్తనాలు మనకు కనిపిస్తుంది. మనకి మూస వస్తుంది. ఆ మూస కలిగిన విత్తనాలు మనం డ్రమ్ములలో దాదాపుగా 30 వంతు అంటే మనకి మొత్తం డ్రమ్ము కెపాసిటీకి మనం 3వ వంతు మనం 30 వంతు మనం మాత్రమే నింపుకోవాలి. ఎందుకంటే మనకి
ఆ విధంగా నింపుకోవడం వల్ల మనకి డ్రమ్ సీడర్ లాగినప్పుడు విత్తనం అనేది సమానంగా పడే అవకాశం ఉంటుంది, ఎటువంటి చిక్కు లేకుండా మనకు ఉంటుంది. మనకి అదేవిధంగా మనకి ఒకవేళ మనం మండగట్టే సమయం ఎక్కువ తీసుకున్నట్లయితే నారు పెరిగి ఆ డ్రమ్ సీడర్ రంధ్రాల్లో మనకి జారక అదొక ఇబ్బంది ఉంటుంది. కాబట్టి ముక్కు పలిగిన విత్తనాన్ని మనం 3/30 వంతు కేవలం నింపుకొని మనం డ్రమ్ సీడర్తో లాగవలసి ఉంటుందండి. అదేవిధంగా మనకి ఎరువుల యాజమాన్యం కూడా మనం చూసుకున్నట్లయితే డ్రమ్ సీడర్లో మనం మామూలుగా ఏదైతే మనకి నారి బట్టి విధానం ఉంటుందో అదేవిధంగా డ్రమ్ సీడర్లో కూడా ఎరువుల యాజమాన్యం చేసుకోవాల్సి ఉంటుంది. కాకపోతే దీంట్లో ఒక చిన్న వ్యత్యాసం ఉంటుంది. ఏదైతే మనం యూరియా మనం రికమెండ్ చేస్తున్నామో మనం నత్రజని ఎరువుని ఆ దమ్ములో కాకుండా మనకి నాటుబెట్టిన 15 నుంచి 20 రోజుల్లో మొదటి దఫా వేసుకొని దాని తర్వాత దుబ్బు చేసే తర్వాత 30 నుంచి 40 రోజులకు దుబ్బు దశ, దాని తర్వాత మరో 30 నుంచి 40 రోజులు దుబ్బు అంకురం అదే చిరుపట దశలో వేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే మనం దమ్ములో వేసుకున్నట్లయితే యూరియా మనకి కలుపు మొలిచే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం దమ్ములో కాకుండా మనం 15 రోజులు గ్యాప్ ఇచ్చి మనం ఈ ఎరువులు మనం వేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా కంప్లీట్గా ఏదైతే మన డ్రమ్ సీడర్ ద్వారా మనకి ఈ పద్ధతి అవలంబిస్తున్నాం, రైతాంగం ముఖ్యంగా గమనించవలసింది చౌడు భూములు మనకు అనుకూలం కాదు, అటువంటి నేలల్లో ఇటువంటి పద్ధతులు అనుకూలం కాదు. అదేవిధంగా ముంపుకు గురయ్యే నేలలు కూడా ఈ డ్రమ్ సీడర్కి అనుకూలం కాదు. ఇంకొక మనకి సమస్య చూసుకున్నట్లయితే మన కలుపు సమస్య. మనం విత్తే పద్ధతిలో చూసుకున్నట్లయితే మన నారు పోసి నాటిపట్టే పద్ధతి కన్నా కూడా డ్రమ్ సీడర్లో మనకి కలుపు సమస్య అనేది చాలా విపరీతంగా ఉంటుందండి. సో ఈ కలుపు సమస్య విపరీతంగా ఉండడం వల్లనే కూడా రైతాంగం చాలా వరకు కూడా ఈ డ్రమ్ సీడర్ వైపు మొగ్గు చూపట్లేదు. ఈ కలుపును కూడా మనకి వివిధ దశల్లో కూడా మనం నివారించుకోవచ్చు. మనకి 3 నుంచి 5 రోజుల మనకి డ్రమ్ సీడర్ లాగిన దశలో మనకి పైరోజోసల్ఫరాన్ ఇథైల్ అనే కలుపు మందుని మనం 80 నుంచి 100 గ్రాములు ఒక ఎకరానికి మనం పిచికారి చేసి నివారించుకోవచ్చు. అదేవిధంగా మనకి 15 నుంచి 20 రోజుల్లో మనకి కలుపు మొలిచిన తర్వాత మన పంట మొలిచిన తర్వాత మనం చూసుకున్నట్లయితే పంట మీద ఎటువంటి ప్రభావం లేకుండా కలుపు మందులు చూసుకున్నట్లయితే మనకి సైఫలాబ్యూటాల్ అదేవిధంగా పినాక్సలం అనే కలుపు మందుని మనం 800 మిల్లీలీటర్ల నీటిని 800 మిల్లీలీటర్ కలుపు మందుని ఎకరాన్ని పిచికారి చేసుకొని మనం నివారించుకోవచ్చు. అదేవిధంగా మిశ్రమ కలుపు మందులు ఎటువంటి ట్రయోఫార్మాన్ అదేవిధంగా ఇథాక్సిసల్ఫరాన్ మన కౌన్సిల్ యాక్టివ్ అనే పేరుతో మనం పిలుస్తాం. అది కూడా మనం 90 గ్రాములు మనం ఎకరాన్ని చొప్పున మనం పిచికారి చేసుకొని కూడా మనకి రకరకాల మనకి ఏకజాతి అదేవిధంగా వెడల్పాటి కలుపు మొక్కలు కూడా మనం సమర్థవంతంగా నివారించుకోవచ్చు. ఎస్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఫైనల్గా రైతు మిత్రులకి ఏమని చెప్తే కంక్లూడ్ చేద్దాం సార్. సో మనకి ఈ యాసంగిలో మనం ముఖ్యంగా ఆరోగ్యవంతమైన నారు పెంచుకోవడానికి మనం చెప్తాను. సో నారుమడి యాజమాన్యంలో జాగ్రత్తలు తీసుకొని ఎప్పటికప్పుడు మన ఆరోగ్యవంతమైన నారుని పెంచుకొని సరైన సమయంలో మనం నాటుకున్నట్లయితే మనం ఎప్పటికప్పుడు చీడపీడల యాజమాన్యం చేసుకొని కూడా మనం పంటను కాపాడుకున్నట్లయితే ఈ యాసంగిలో కూడా రైతాంగం అధిక దిగుబడి నుంచి సాధించవచ్చండి. అదేవిధంగా మనకి తొందరగా అంటే మార్చి చివరిలో కానీ ఏప్రిల్ మొదటి లేదంటే 2వ వారంలో తప్పనిసరిగా మనం పంటను కోసే విధంగా చూసుకోవాలి. లేదంటే మనకి గింజల పగులు ఏర్పడి మనకి నూక శాతం ఎక్కువ అవకాశం ఉంటుంది. అదే దాని తర్వాత మనకు వచ్చే వడగండ్ల వానకు కూడా అదేవిధంగా మన పంట చిక్కి మనకి ఆర్థికంగా కూడా పంట నష్టం అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి రైతాంగం ఇటువంటి జాగ్రత్తలు తీసుకొని మంచి దిగుబడి సాధిస్తారని ఆశిస్తాం. థ్యాంక్ యూ సో మచ్ శ్రీధర్ గారు, నిజంగా అమూల్యమైన సలహాలు ఇచ్చారు. చాలా ఓపిక్గా మేము అడిగిన ప్రశ్నలన్నిటికీ సమాధానాలు చెప్పారు. అండ్ రైతు మిత్రులారా, మీరు తర్వాత కూడా శ్రీధర్ గారితో మాట్లాడాలనుకుంటే వారి ఫోన్ నెంబర్ ఇస్తున్నాను, నేను నోట్ చేసుకోండి. 9640370666. ఈ నెంబర్కి తర్వాత కూడా మీరు కాల్ చేసి మీకు వరి పంటకు సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే సార్ని అడగొచ్చు, చెప్తారు. ఎనీహౌ ఇప్పుడు సార్ చెప్పిన పద్ధతులని పాటిస్తారని మంచి దిగుబడి సాధిస్తారని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ. ధన్యవాదాలు.